అందరికీ నమస్కారం. నా పేరు బుర్ర రమాదేవి. వెలుగు జాడల్ యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్ను అందరూ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోలు మునుముందు మీ ముందుకు తీసుకువస్తా. నాకు సహకరించండి. నమస్కారం. కరీంనగర్ కార్పొరేషన్ 21వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వరాల నరసింహం గారు ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఈ సందర్భంగా వారిని మందలించడానికి ఇక్కడికి రావడం జరిగింది. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్, మీరు 21వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రచారాన్ని ప్రారంభించి దాదాపు 3 రోజులుగా మీరు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. మీకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది సార్ ప్రజల నుండి? నేను కాంగ్రెస్ 21వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. అందరి అక్క చెల్లెల దయ వలన డివిజన్ ప్రజల ఆశీస్సులతో దూసుకోపోతున్నాను. మీరే చూస్తున్నారు ప్రజల మద్దతు ఏ విధంగా ఉంది, ఎంత సంపూర్ణంగా స్వచ్ఛందంగా చెప్తున్నారు. నాకు పూర్తి స్థాయిలో అత్యధిక మెజార్టీ ఇచ్చి గెలిపించిన సిద్ధంగా ఉన్నారు. అన్న నువ్వు ధైర్యంగా ఉండు, మీ అందరం మీ అనుకున్నాము. ముఠా సంచులతో వస్తున్నారు, దండయాత్రలు లెక్క 5 కార్లు వేసుకొని 10 కార్లు వేసుకొని బయట వారు వస్తున్నారు. ఆ బయట వారు కార్ల తాకిడికి బెదిరింపులకు భయపడకు. నీకు ప్రజాబలం ఉన్నది, మా మద్దతు ఉన్నది. నువ్వు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు గల్లీకి ఉన్నాయి. నీ అభివృద్ధి కార్యక్రమాలను చూసి వాళ్ళు జంకుతున్నారు. స్థానిక శాసనసభ్యులు గంగుల కమలాకర్ గారు ప్రత్యేక చొరవ తీసుకొని అనేక విధాలుగా భయభ్రాంతులకు మరియు ప్రభలకు లొంగబెడుతుండ్రు. అయినప్పటికీ కూడా ప్రజలు 21 ప్రజలు నిర్ణయం జరిగిపోయింది, వాళ్ళు డిసైడ్ అయిపోయినారు. మా కార్పొరేటర్ వరాల నరసింహం గారు అని వారు ప్రజలు నిర్ణయించుకున్నారు. నా ఎమ్మడి వాళ్ళంతా పేద మధ్యతరగతి వాళ్ళు. అదే ఎదుటిపాటి స్థానికేతరుడైనటువంటి అభ్యర్థి చేస్తున్న ప్రచారంలో స్థానికేతరులు వచ్చి స్థానికులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. 10 కార్లలో వచ్చి అనేక విధాలైనటువంటి హామీలు ఇస్తూ మేయర్ ఎట్లయితాడు? కాంగ్రెస్ పార్టీ అధికారం ఉండి ప్రభుత్వ పక్షాన ప్రజలు సానుకూలంగా ఉన్నారు. సన్నబియ్యం ఇచ్చినాం, ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినాము, ఫ్రీ బస్సు ఇచ్చినాం, ఫ్రీ కరెంట్ ఇచ్చినాం. అక్క జిల్లాలో దీవెనలు ఇబ్బంది ఉండగా ఏ విధంగా మేయర్ అవుతాడు? ఈవెన్ పక్క డివిజన్లో వాళ్ళ సతీమణి పోటీ చేస్తే వాళ్ళ సతీమణి కూడా ఘోరంగా ఓడిపోతుంది. అక్కడి సర్వే చెప్తుంది ఆమె 3వ స్థానంలో ఉందని చెప్తున్నారు. అందుకొరకే అతను ఇక్కడికి వచ్చి పోటీ చేస్తే చేసిన ప్రజాస్వామ్యంలో ఎవరికైనా చేయవచ్చు. కానీ స్థానికంగా ఉన్నటువంటి నన్ను స్థానిక ప్రజలు గుర్తించారు. స్థానికులే ముద్దు, స్థానికేతరులు వద్దు, లోకల్ ముద్దు, నాన్ లోకల్ వద్ద నిదానం సృష్టించింది 21 డివిజన్ ప్రజలు. నేను కాదు ఈ విధానం సృష్టించింది డివిజన్ ప్రజలు. అంటున్నారు అన్నా నువ్వు మాకు కావాలి, నువ్వు చేసిన అభివృద్ధి పనులు గల్లీ కనిపిస్తున్నాయి. కావున నువ్వు వాళ్ళు కార్లలో 20 కార్లు వేసుకొని వచ్చి ప్రజలను ప్రభావాలకు పెట్టుకుంటూ భయభ్రాంతం చేస్తున్నారు. అన్నా నువ్వు భయపడకు, నీ వెనుక ప్రజలు ఉన్నారు, ఓటర్లు ఉన్నారు. వాళ్ళు ఎంబడి ఉండే వాళ్ళంతా వేరే డివిజన్ వ్యక్తులు. కానీ నా ఉండే అన్నదమ్ములు ఎక్కువ ఇక్కడ ఉన్నారు. ఒక్క వ్యక్తి కూడా వేరే డివిజన్ ఉన్నట్టయితే మీరు పరిశీలన చేసుకోవచ్చు. కావున ప్రజలైన విఘ్నులు ఆలోచించి ప్రలోభాలు వాళ్ళు ఇచ్చే ఖర్చులు తీసుకోండి. కానీ ఓటు కాంగ్రెస్ పార్టీ చేసి మీ తమ్ముడిని నన్ను 60 డివిజన్లలో అత్యధికంగా మెజార్టీ పొందిన వ్యక్తిగా నాకు మీరు అందరు గుర్తింపు ఇవ్వాలని కోరుకుంటూ మీ అందరికీ పేరున ఏ హామీలతో మీరు ప్రజల్లోకి వెళ్తున్నారు? గల్లీకి అభివృద్ధి చేసే నా నిదానం డెవలప్మెంట్. ఈ 5 ఏళ్ళ లోపు ఒక్క మట్టి రోడ్ లేకుండా, ఒక్క డ్రైనేజ్ లేకుండా చేయడం నా అభివృద్ధి డివిజన్ అభివృద్ధి. నా ధ్యేయం డివిజన్ అభివృద్ధి. నేను 24 గంటలకు ప్రజలు అందుబాటులో ఉంటూ స్థానికులైన నన్ను ఆల్రెడీ ప్రజలు గుర్తించారు. అన్నా నువ్వు తిరిగి ఇంటున్నాను గెలుపు. కానీ ప్రజాస్వామ్యం కాబట్టి ఎన్నికల వరకు
तुझे निमिषम वరకు కొట్టడం हमारे नरसिंहराव साहब को जिताना चाह रहे, माइनॉरिटी वोट के हम फुल मेजॉरिटी से हम सपोर्ट करना चाह रहे और जल्दी और को सब टीआरएस गवर्नमेंट आए हुए 10 साल में कुछ भी काम नहीं करी टीआरएस, खाली वोटां के लिए आ रहे, खाली मुसलमान के लिए वोटां के लिए पब्लिक के लिए चूतिया बना रहे। हम वो क्या होता टीआरएस वाले कुछ भी काम नहीं करे, हमारे आने वाले इलेक्शन में भी जवाब देने वाले। अब तो हम कारपोरेटर को जिताने को फुल मेजॉरिटी से जिताना चाह रहे हम लोग का। किस वास्ते नरसिंहराव साहब क्या करे? नरसिंहराव साहब का काम जबरदस्त काम है। नरसिंह साहब क्या करे? अरे जबरदस्त काम कर रहे हैं, होदा अच्छी है, हर आदमी पब्लिक में नाम है हमारा। क्या हम खुशी से भरे, हमको उनको एक कैंडिडेट अच्छे नहीं बोल के जबरदस्त कैंडिडेट है हमारा कांग्रेस के लिए। कोई काम हमारा माइनॉरिटी वोट के लिए आपके महले में नरसिंह साहब अब ये इलेक्शंस के पहले इससे पहले क्या करे थे? बोर का एक रिसेंट भी एक बोर का काम भी करे हमारे को। अभी परसों मेरे को मुलाकात भी उनके मैं लिख जाके खास होकर बताया गया, मेरे बोर भी बताया उन्होंने सालमपुरे में। हाँ सालमपुरे में। और क्या बोलते हैं हर चीज़ काम कर रहे हैं उन्हें। आगे क्या था अभी 2 पोल का भी सैक्शन हो गया हमारे को और ज़बरदस्त काम हो रहा है अभी आगे भी अभी बहुत ज़रूरी काम करेंगे उन्हें। हमारे क्या होता है जिताना फुल मेजॉरिटी से हम कर। कारपोरेटर जिता रहे तो और ज़्यादा काम करते बोल के यकीन है आपको? मेरे को यकीन है फुल मेजॉरिटी से ये बात हम करना चाहते हैं, इसलिए सपोर्ट कर रहे हैं। కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కార్పొరేటర్గా నర్సింగ్ సారు మీ దగ్గరకు వస్తుండ్రు మరి ఓటు అడగడానికి. మరి మీరు ఎవరికి ఓటు వేయాలనుకుంటున్నారు? మీ ఉద్దేశం ఏంటిది? నర్సింగ్ అన్న ఓటు వేయాలనుకుంటున్నాం. ఎందుకమ్మా? మంచి పనులు చేస్తుండు, మాకు పోళ్ళకు లైట్లు వేసిండు గెలవక ముందే. గుడి రోడ్డు కూడా మొత్తం తవ్వి పెడితే ఇప్పుడు అవి చేస్తాడు, మాకు మంచి పనులు చేస్తాడు. అన్నను గెలిపించుకుంటాం. అంటే ఏ పదవి లేకపోయినా కూడా మంచి పనులు చేస్తాడు కాబట్టి మీకు ఉపయోగపడ్డాడు కాబట్టి పదవి ఉన్నట్టుంటే ఇంకా ఎక్కువ చేస్తాడన్న నమ్మకం ఉంది మాకు. కాబట్టి ఆయనకు సపోర్ట్ చేస్తున్నారు, ఓటు వేసి గెలిపించుకోవాలనుకుంటారు. మీ పేరమ్మా? మా పేరు భారతి. ఇప్పుడు వరాల నరసింహం గారి గురించి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? వరాల నరసింహం గారు చిన్నప్పటి నుండే మంచి లీడర్షిప్ క్వాలిటీస్, నాయకత్వ లక్షణాలు కలిగినటువంటి యువకుడు. ఆయన బోయినపల్లి మండలంలో కూడా చాలా స్వచ్ఛంద సేవలు చేశారు. అలాగే ఇక్కడ విజయనగర్లో శ్రీరామ మందిరానికి కానీ, ఇక్కడ శ్రీకృష్ణ టెంపుల్ని, అలాగే నవగ్రహాలు, వరసిద్ధి వినాయక టెంపుల్, చాలా దేవాలయాలకు ఆయన విరాళాలు ఇచ్చి దేవాలయాల అభివృద్ధికి పాటుపడ్డాడు. అలాగే రోడ్లు, మురికి కాలువలు, రోడ్ల నిర్మాణం కానీ, రోడ్ల మరమ్మతు, మురికి కాలువల నిర్మాణం కానీ, రెండవది డ్రైనేజీ మరియు లైట్స్ హైమాస్ లైట్స్ పెట్టడం, స్ట్రీట్ లైట్స్ ప్రొటెక్ట్ చేయడం, పందులు చనిపోయిన కుక్కల ద్వారా కూడా కుక్కలు మనుషులను కాటేసినప్పుడు కూడా ఆయన చాలామందిని ఆదుకోవడం జరిగింది. మొదటి నుండి స్వచ్ఛందంగా సేవ చేస్తున్నాడు. ఎలాంటి ప్రతిఫలం ఆడకుండా లేకుండా ఆశించకుండా సేవ చేస్తున్నాడు. ప్రజాసేవ, ఇటు మానవ సేవ, అటు మాధవ సేవ రెండు కూడా చేస్తున్నాడు. ఇప్పుడు ప్రస్తుతం రాజకీయాల్లోకి వచ్చి రాజకీయాల్లో పదవుల ద్వారా కూడా మనం కార్పొరేటర్గా గెలిచి సేవ చేయాలనేటువంటి ఉద్దేశంతోనే వచ్చాడు. అందుకొరకు ఆయనకు స్వచ్ఛందంగా వేరే పార్టీల నుంచి వచ్చినటువంటి వాళ్ళు కూడా స్వచ్ఛందంగా సేవ చేస్తున్నారు. తప్పకుండా గెలుస్తాడనేటువంటి నమ్మకం మాకున్నది. లేనోనికి ఉన్నోనికి ఒక లెవెల్గా చూసుకుంటూ వస్తాను. ఇంతకుముందు గరీబ్ పడి ఉంటే ఏదైనా డెలివరీ అయినా కానీ వాళ్ళ దవాఖానలకు కొన్ని డబ్బులు కట్టి, ఏదైనా ఇల్లులో కొన్ని సాయం చేసి, నేను సగం సాయం చేస్తాను, నీ సగం పెట్టుకొని కొన్ని అది ఒకటి చేసిండు. ఇప్పుడు మళ్ళీ ఇంతకుముందు చేసుకుంటూ వస్తుంటా అని చెప్పి మేము ఈయననే కోరుకున్నాం. ఈయన మాకు బాగా పనులు చేస్తాడు వరాల నరసింహం సారు మేమని చెప్పి పదే ఈయన కోరుకున్నాం. ఇప్పుడు కూడా చెప్పి అనుకుంటాను. ఇప్పుడు ఇంకా పని మాకు బాగా చేస్తారు. రాత్రి 12 గంటల ఫోన్ చేసినా సార్